అలనాటి మహాకవి భారవి అయితే మన కాలంలో సమకాలిక భారవి గారు మహాకవి మన ముందున్నారు. కవి అని పిలుస్తారు భారవి గారిని రాఘవేంద్రరావు గారు. ఈ కథ దాదాపు 5 సంవత్సరాలు ట్రావెల్లో విన్నారని అన్నారు. ఒక చిన్న పాయింట్ని నాగార్జున గారు చెప్పినట్టుగా ఎలా అండి ఒక కథగా మార్చడానికి ఏం ప్రేరేపించింది? అది కూడా సంకల్ప బలమేనంటారా? దీని ముఖ్య కారణం నేను చాలా ఎక్కువగా అభిమానించే నాగార్జున గారు. ఆయన సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నేను చూడని సినిమా ఒకటి కూడా ఉండదు ఆయనది. అన్నమయ్యతో అనుబంధం ఏర్పడ్డ తర్వాత నా జీవితంలో నాకు ఒక ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా అంత సంతోషం కాని, అంత సంతోషపడనివి 2 గౌరవాలు నాకు దొరికాయి. ఒకటి, నాగార్జున గారు ఎప్పుడు మిమ్మల్ని చూసినా హగ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నారు ఒకసారి. ఇప్పుడు తలుచుకున్న కళ్ళల్లో నీళ్ళు వచ్చేంత ఆనందం అవుతుంది. ఆ తర్వాత అన్నమయ్య చూసిన తర్వాత, ఇది నాగార్జున గారికి కూడా నేను ఏ సభలో చెప్పలేదు ఇంకా, నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. అన్నమయ్య చూసిన తర్వాత ఆయన నన్ను హగ్ చేసుకొని, నాగార్జున నా కొడుకే అని నువ్వు ప్రూవ్ చేసావు అన్నారు. ఆర్టిస్ట్గా ఈ 2 మత్తు నాకు ఎక్కిపోయి, ఈ 2 మత్తులు దిగని మత్తులు ఇవి. ఈ మత్తు కావాలంటే మళ్ళీ దీన్ని మించిన మత్తు ఏదో కావాలి. అంటే మళ్ళీ నా హీరోని మళ్ళీ నేను ఒప్పించాలి. నిరంతరం ఇదే ధ్యాస ఉంటుంది. ఇది వేరే 23 సంవత్సరాల నుంచి నేను డైరెక్టర్ గారికి తప్ప వేరే ఎవరికి పనిచేయలేదు. ఎవరికి పనిచేయలేదు. ఇంకో 2 ఏళ్ళు అయితే 25 ఏళ్ళు అవుతాయి. సిల్వర్ చూపి అంతేనా అంతేనా అనిపించిందేమో. సో మళ్ళీ నా హీరోని నా మనిషి భారవి అని ఆయనతో అనిపించుకోవాలి. ఎలాగా? సో కవి గారు కసిగా రాసినటువంటిది. దీని మీద నిరంతరం చేసి, కానీ అంత కనపడేంత సాఫ్ట్ కాదు. కథలు విని జడ్జిమెంట్ ఇచ్చే విషయంలో లేదు, అది అవసరం కదండి. డబ్బంతా మధురంగా ఉండదు అప్పుడు ప్రవర్తన. అంటే అసలు లుక్ ఇచ్చి అలా కూర్చున్నారంటే, అసలు ఫస్ట్ ఈ కథ మేము వెళ్ళగానే ఇంకొక భక్తుడి కథ బాబు, ఏ దేవుడు ఈసారి ఆయన అడిగిన మళ్ళీ వెంకటేశ్వర అయితే చేయను ఇమీడియట్గా. ఇదే నా సంవాదం. వినను అసలు చేయను. అన్నమయ్య కంటే గొప్ప కథ, అన్నమయ్య కంటే గొప్ప క్లైమాక్స్ ఏముంటుంది? పైగా ఒకసారి వెంకటేశ్వర స్వామితో అనుబంధం నాకు చాలా అనిపించేంత అనుబంధం కలిగింది దాంతో. ఇంకేముంటుంది దీంట్లో? మళ్ళీ అసలు నేను డైరెక్ట్గా ఒక 10 నిమిషాలు అవకాశం ఇస్తే చెప్తాం. ముందు క్లైమాక్స్ చెప్పండి. ఎందుకంటే అన్నమయ్య క్లైమాక్స్ మ్యాచ్ చేయలేము అనేది నిర్ధారణ. ఛాలెంజ్. ఇప్పుడమ్మా తిరుపతికి పోతే ఆయన ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు నాగార్జున. ఆ స్వాములు ప్రసాదాలు పెట్టడం కానీ అన్నీ అన్నమయ్య అంటే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్. నాగార్జున గారికి ఎప్పుడు మైండ్లో ఏముంటుందంటే ఆ గౌరవం మళ్ళీ అదే నిలబడాలి కదా. మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ఇంకా అంతకంటే ఏముంటుంది? గుళ్ళో పోతే ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు. ఎప్పుడు పోయినా తిరుపతికి మేము పోతాం కదా, ఫ్యామిలీ మెంబర్ లాగే. స్వాములందరూ రావడం, పక్కన కూర్చోవడం, అది పెట్టడం ఇది పెట్టడం, వాళ్ళు ట్రీట్ దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ గుడి, పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ, వెంకటేశ్వర స్వామి ఫ్యామిలీ. అయితే దానికి ఒక చిన్న గ్రౌండ్ వర్క్ కూడా చేసాం. అది బాబుకు తెలుసో తెలియదు. ముందు గోపాల్ రెడ్డి గారికి కథ చెప్పి, కరుకు మనిషి కళ్ళల్లో నీళ్లు ఉంటాయని ఎవరికి తెలియదు. అసలు కళ్ళలో నీళ్ళు వచ్చాయి క్లైమాక్స్ విని గోపాల్ రెడ్డి గారికి. ఇది మనం హీరో గారు అంటే వినడానికే సిద్ధంగా ఉండరు అని మాకు తెలుసండి. అది ట్యూన్ అయిపోయాం టోటల్గా. ఆయన వినేలా చేయాలంటే ఆయన అప్పుడప్పుడు ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు, బాబు కథ క్లైమాక్స్ ఏంటి అందుకు మీరు ముందు క్లైమాక్స్ ఏంటని అడిగారా? ఓకే. అంటే చెప్పడం మొదలుపెట్టిన ఒక 15-20 నిమిషాలకే ఆయన ఈ క్యారెక్టర్ ఈ సినిమా చేస్తారు అని నాకు తెలిసిపోయింది. రియాక్షన్స్ అంటే మామూలుగా అలా పెట్టిన ఫేసు అలా స్లోగా విడిపోతుంది అనమాట. అది క్లైమాక్స్ చెప్పేసరికి వాడే హీరో, వాడే హీరో అని సెకండ్ మినిట్ ఒప్పేసుకున్నాను. 2 నిమిషాలు అంతే. డైరెక్టర్ గారు మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి డిక్లేర్. సో ఇప్పుడు ఆ క్లైమాక్స్ ఏంటని చూడాలని ఆసక్తి పెరిగిపోయింది నాకు. కొంతమంది 2 రోజులు టైం ఇవ్వండి, 3 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తా, ఇది అది అంటారు. జడ్జ్మెంట్
ఇది డెఫినెట్గా అనేది. దీని వెనక బాబు నువ్వు మర్చిపోయావు, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. షిరిడి సాయి ముందు ఈయన చూచాయిగా ఒకసారి చెప్పాను, మహేష్ గారికా? చూచాయిగా అట్లా సరే బాబుతో మీరు పాటండి, మీరు ఏదంటే అది అంటే బాబు నాతో డైరెక్ట్గా విందామండి అని చెప్పి కోపర్లెడ్తో కవర్ చేశాడు. అన్నమయ్య కన్నా మంచి కథ ఉంటుంది, ముందు షిరిడి సాయి తీద్దాం, ఆ తర్వాత ఓ, అప్పటి నుంచి నలుగుతోందా ఇది? అప్పుడు నుంచి జరుగుతుంది. అవునవును. ఓకే, సో ఆ రకంగా మొత్తానికి ఓం నమో వెంకటేశాయకి శ్రీరామ చుట్టారనమాట, అక్కడ మొదలు పెట్టారు దేనికైనా టైం రావాలి. అంతే, ఎగ్జాక్ట్లీ. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.